Hello guys, I'm starting a new vlog. Please subscribe me. Welcome back to Rishi Vlogs guys. ఇది డే 4 ఆఫ్ వ్లాగ్ సిరీస్కి. పొద్దున్న లేచి 5:30 అవుతా ఉంది. ఇప్పుడు నీళ్ళు కెట్టకపోతా ఉండ తాటికి నీళ్ళు కెట్టేకి పొద్దున్న 5:30కి లేస్తే అది పోతే ఇంకొక 2 అవర్లు అవుతుంది కట్టేది. ఇప్పుడితే తాటి తక్కువ వస్తుంది. తాటితో ఏమి కెమ్మడిసలు మబ్బులా నేర్చుకొని పోతా ఉన్నా. ఇప్పుడు నీళ్ళు కెట్టాల ఇట్లా ఇది పోర్ల ఇప్పుడు మబ్బులా నీళ్ళు కడతాల ఇంకే గుడిసిలా పెట్టినాడు. గైస్ ఇప్పుడు నీళ్ళు కడతాను. వచ్చి అర్ధవర్ 3/4 అయ్యా. ఇంకొక 4-5 కాలువలు ఉంది. ఇప్పుడు 4-5 కాలువలు కిట్టిండ. మళ్ళీ లాస్ట్ కాలువ పోతా ఉంది. ఇంకా సన్ సెంటర్లో ఉంది కంబడిస్తుంది. అయితే ఇది కెట్టినది అది కెట్టుకుని ఉండేది కెట్టా గైస్. ఇప్పుడైతే నీళ్ళు కట్టింది అయిపోయా పోతా ఉన్నా. ఇట్లా పోవాలా గైస్. ఇప్పుడైతే మోటార్ ఆఫ్ చేయకపోతా ఉన్నాను. మూడు ఆఫ్ చేయాలి. లోపల ఆఫ్ చేయాలా, అవుట్లో ఆఫ్ చేయాలి. దీన్ని నాకు 3 ఫేజ్ కరెంట్ వస్తా వచ్చింది. ట్యాంక్కి కొడతా ఉంది నీళ్ళు. ఇది నిండితే అన్నాక పారం కోసం ఎత్తిడాల గైస్. అప్పుడే ఆ తాడు కిటీస్ వస్తున్నాయి. నాకు పోయి కటింగ్ చేసుకొచ్చి ఇప్పుడు ఈ తాడు కిటేకి వచ్చిండ. ఈ తాటింగ్ పెట్టాలి. పోయి మోటార్ ఆన్ చేసుకొని వచ్చి కటింగ్ బాగుందేమో కమెంట్స్ చేయండి. పోతాను మోటార్ ఆన్ చేసేకే వస్తుంది. ట్యాంకీలో అయితే నీళ్ళు ముక్కాలు ఉంది. నువ్వైతే నీళ్ళు కడతాను. ఇది అక్కడ 3 కాలువలు కడుతున్నాయి. ఇప్పుడు ఇది కెట్టాల. ఇది నాకు ఒక తాట గైస్. ఇప్పుడైతే నీళ్ళు కట్టేది అయిపోయింది. తాట కూడా పై రాగులకు నీళ్ళు ఇడాల. పై రాగులకు నీళ్ళు తిప్పించి తాటికి కెట్టేపోలే. నాకు ఇంకో 3 దినాలు కెట్టాలి. ఈ రాగులకి మన ఆడికి 8 వాళ్ళు తిప్పాలి. 2 తాట్లు పెట్టేసరికి నాకు కరెక్ట్గా 6-7 అవర్లు పట్టింది. అది సింగల్ ఫేస్ మోటార్ ఉంది కాబట్టి సరిపోయా. లైన్ కరెంట్ ఉంటే అయ్యేలా కెట్టాయి. 2-3 దినాలు కావాలి. ఇది ఉండే కాబట్టి ఒకే దిన కట్టేస్తుంది. ఇప్పుడు ఇటు ఆఫ్ చేయాల. చిన్నగా ఇది ఇటు తిప్పినాక ఇంకా అడిగి పోవాల. వెనక ఇటు తిప్పాల. ఇంత పర్వాలా. పోయి ఆడ తాట్లు ఆఫ్ చేసేది. ఇది సీసీ కెమెరా. ఇది ఎవరైనా వస్తే పోతే అంతా సౌండ్ వస్తుంది. నాకు ఎవరైనా మనుషులు వస్తే రికార్డ్ చేసుకుంటుంది. ఇప్పుడైతే మప్పులు ఎత్తుకోవాల్సిన కోసం మప్పులు ఇది 2, ఇది నాకు 2. ఇప్పుడు ఆవులకి వేయాల. ఇప్పుడు టైం అయితే 4:20 అవుతుంది. గుడ్లు పెట్టకపోతా ఉన్నాను. నాకు కోళ్ళకి మ్యాచ్ వేసినాయి, తింటా ఉన్నాయి. ఇది మరాకు పంట. ఇప్పుడు పోయి పెట్టాల. పెట్టి ఇవి ఇప్పుడైతే గుడ్లు పెట్టింది అయిపోయా. ఇంకొక ఇంటికి పోయి అర్ధ అవర్ ఉండేసి అలా పోయి తిరగా కోసం ఎక్కువ గైస్. ఇప్పుడైతే కోసం వస్తున్నాను.
సెడి తక్కువ వేసి 3 మోపులు మాయల ఇది వేసినాక ఇంక 3. ఇప్పుడు టైం అయితే 6 గంటలు అయితే ఉంది. ఇది లాస్ట్ మోపు మోస్తూ ఉండ అప్పుడు ఇంకా మోస్తుంది. సన్సెట్ చూడండి ఇట్లా కనబడుస్తుంది ఇక్కడ. ఇప్పుడైతే పాలు పిండింది అయిపోయా. పాలు పిండింది అయినాక ఎంత ఆవులు కడేసినామో నాకు 8 గంటలకు వచ్చి లోపల కట్టేయాల. గైస్ ఇప్పుడైతే టైం 7:30 అవుతా ఉంది. ఫంక్షన్ పోతా ఉన్నా అంటే మా ఊరికి 3 కిలోమీటర్లు వస్తుంది. తరకారీ కావాలంట దాన్ని తీసుకొచ్చి పోతా ఉన్నా. మొప్పు మా పక్కన అంతా తోపు ఏమీ కింపర్సలు తోపు సన్నలా దావా. ఎవరన్నా సిటీలో ఉండి ఇక్కడ వస్తే ఒక దినం కూడా ఉంటాయి. ఒక దినం వద్దు, ఒక అవర్ ఉంటాయి కదా ఇక్కడ దిగులు అవుతుంది. బట్ మాకైతే రెడీ అయింది కదా, మాకంతా సరిపోతుంది. గైస్ టైం అయితే 9 గంటలు అవుతా ఉంది. మా ఊర్లో అయిపోదు జాతర అవుతా ఉంది. తిమ్మరాయి స్వామిది. ఒక అర్ధ అవర్ అయిపోతుంది. గైస్ వీళ్ళైతే మా ఊరు పక్కల వాళ్ళే టమటాయి కొట్టికి వచ్చినారు. నాకు ఇదే తిమ్మరాయి స్వామిది. అంటే పెద్ద ఇది వస్తుంది కదా ట్రాక్టర్ ధర, దాంట్లో ఎత్తుకొచ్చింది. అది కెంబడుస్తుంది ఇప్పుడు.